వృషభ రాశి వాళ్ళకి మాత్రం ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో వీరికి ఈ సంవత్సరాంతంలో కూడా జన్మరాశి యందు బృహస్పతి, తర్వాత శనేశ్వరుడు రాజ్యస్థానమందు శుభయోగం ఉంటుంది. రావుకేతులు 11-5 స్థానంలో ఉండటం శుభకరం అన్నట్టు వీళ్ళకి. అయితే వీళ్ళకు కూడా ఏంటంటే జన్మస్థానంలో ఉండటం వల్ల కూడా బృహస్పతికి మంచి ఫలితమే కలుగుతుంది. ఆ తర్వాత శనేశ్వరుడు మాత్రం రాజ్యస్థానమందు ఉన్నాడు. రాహు 11-5 స్థానంలో ఉండటం వల్ల కూడా శుభయోగం ఉంది అన్నట్టు. ఈ వృషభ రాశి వాళ్ళకు కూడా అదృష్ట సంఖ్య 6. తర్వాత వీళ్ళకి ఈ విధంగా ఏంటంటే జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి బృహస్పతికి ముఖ్యంగా ఆయన జన్మస్థానంలో ఉండటం వల్ల ఒక గ్రహానికి, ఆ బృహస్పతి యొక్క గ్రహానికి 1 కేజంబావు శనగలు దానం చేసినట్లయితే వారికి ఇంకా మంచి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టు. తర్వాత ఈ ఆదాయం వచ్చేసి ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8 ఉంది. అంటే ఆదాయం కొంత తక్కువ ఉంది, వ్యయం అంటే ఖర్చు అన్నట్టు. ఆ ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా మంచి కార్యక్రమానికి ఉపయోగించవచ్చు కదా అనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా మీరు బాధపడేది ఏం లేదు, మంచి శుభయోగమే జరుగుతుంది అన్నట్టు ఈ వృషభ రాశి వాళ్ళకు కూడా. ఇక తర్వాతనేమో రాజపూజ్యం 1 7, అవమానం 3 ఉంది. అంటే మంచి అని కోరుకునేటువంటి వాళ్ళే ఎక్కువ స్థానంలో ఉన్నారు కాబట్టి, ఆ 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు మంచి జరుగుతుంది. తర్వాత అవమానం 3 అన్నట్టు 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి దానివల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది ఏం లేదండి, వాళ్ళకు మంచి జరుగుతుంది వృషభ రాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరంలో. వీళ్ళకి అదృష్ట సంఖ్య వచ్చేసి కూడా 6వ స్థానం అన్నట్టు. 6వ స్థానం అంటే సంఖ్య 6 అన్నట్టు. ఆ 6 సంఖ్యను వాళ్ళు ఏదైనా కూడా ఉపయోగించుకోవచ్చు వాళ్ళు ఆ యొక్క సంఖ్యని.